రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రోడ్డు ఆక్రమించి స్థానికులు రాకపోకలు జరగకుండా భారీ ప్రహరీ గోడ నిర్మించారని ఫిర్యాదు ఇవ్వడంతో ఈ కూల్చివేతలు చేపట్టింది. గట్టి బందోబస్తుల మధ్య ఈ కూల్చివేతలు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రోడ్డు ఆక్రమించి స్థానికులు రాకపోకలు జరగకుండా భారీ ప్రహరీ గోడ నిర్మించారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య గోడని కూల్చివేశారు అధికారులు. ఇది మా స్థలం అంటూ కొందరు హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్లీ మా ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీకి అసలు రోడ్ అనేది లేదు. ఉన్న రోడ్ వచ్చేసి ఇది ఒకటే. సో ఈ రోడ్ గురించి అని చెప్పి గత 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము, కానీ ఎప్పుడు కాలేదు. సో ఈసారి రేవంత్ రెడ్డి మన సీఎం గారు వచ్చినాక హైడ్రా ఏదైతే పెట్టారో హైడ్రా నుంచి మేము రంగనాథ్ సార్కి అప్రోచ్ అయిన తర్వాత రంగనాథ్ సార్ వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత మొత్తం ఈ రోడ్ మీకు కంపల్సరీ చేపిస్తామని చెప్పేసి ఈ మే మంత్లో ఈ మే మంత్లో మీకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 10:30కి హైడ్రా వాళ్ళు వచ్చి రోడ్ అనేది మొత్తం వెరిఫై చేసేసి దాని తర్వాత రోడ్ అనేది మొత్తం గోడ ఏదైతే కట్టారో ఆ గోడ మొత్తం కూలగొట్టారు. ఇక్కడున్న మా ఎవరైతే హౌసింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అంబులెన్స్ కూడా వెళ్ళడానికి రోడ్ లేదు. కాబట్టి ఈ రోడ్ చేసినందుకు హైడ్రాకి ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ इंटरनल वो जो थी वही है, तुम्हारा कुछ भी नहीं है इसमें। और तो दिखाते नोटिस आना